గలతీలు 4వ అధ్యాయం 9 నుంచి, గలతీలు పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. గలతీలు పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారైన ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠము తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండ ఓరయల మీరు దినములను, మాసములను, ఉత్సవకాలమును, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమే పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్భాగ్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నిరాకరింపబడిన నైనను లేదు, కానీ దేవుని దోతన వలెను క్రీస్తు యేసు వలెనున్న నన్ను అంగీకరించింది. మీరు చెప్పుకొనిన వరకు దేవుడు ప్రేరేపించి 14 వరకు చదివావు. నేను 9 నుంచి 12 వరకు చదవను. దేవుడు ప్రేరేపించిన మీదట 14 వరకు చదివావు. దేవుని స్తుతించాలి. ప్రార్థన చేసుకోండి. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా యేసయ్యా, మీ కృపలో ప్రొడక్షన్ దీవించి ప్రొడక్షన్ 4 గలతీలు పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 12 లేఖనాలు ప్రొడక్షన్ మరి మేము చదువుకుని ప్రభావ దాన్ని వివరించుకునే ప్రొడక్షన్ ముందుగా ప్రొడక్షన్ ప్రేరణ మరి 14 వచనాలు కూడా ప్రొడక్షన్ మరి మీరు ప్రొడక్షన్ మరి చూపించినందుకు మీకు వందనాలు స్తుతులు ప్రభావ. మీకే వందనాలైనా ప్రొడక్షన్ ఇక్కడ వాక్యం ప్రొడక్షన్ మరి మేమైతే చెప్పటకు ప్రొడక్షన్ యోగ్యులను కాదు తండ్రి ప్రభావ. మా ప్రయాస అయితే వ్యర్థం తండ్రి ప్రొడక్షన్. మాలో ఉన్నవారు మీరు తండ్రి, మమ్మల్ని ప్రొడక్షన్ మీరు వాడుకుని ప్రొడక్షన్ మీరు ఇక్కడ ప్రొడక్షన్ ఈ చంద మందకి ప్రొడక్షన్ నాకున్న ప్రొడక్షన్ మీరు ఏ ఆహారం వడ్డించుటకు ప్రభావ మీరు సిద్ధపరిచి ఉన్నారో ప్రొడక్షన్ ప్రభావ. ఈ మధ్యాహ్న కాలంలో ప్రొడక్షన్ మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడండి తండ్రి ప్రభావ. స్నేహ సంసన్ గారి ప్రొడక్షన్ ఎంతో ప్రయాసతో ప్రొడక్షన్ అక్కడ ప్రొడక్షన్ మరి బాప్టిస్ట్ కార్యక్రమాల్లో ప్రొడక్షన్ ఉండటం వలన ప్రొడక్షన్ ఇక్కడ వాడుకున్నట్టుకు ప్రొడక్షన్ మనం ప్రొడక్షన్ సూచించినందుకు ప్రొడక్షన్ మీరు దీవించండి తండ్రి. అక్కడ బాప్టిస్ట్ కార్యక్రమాలు కూడా విజయవంతంగా ప్రొడక్షన్ జరుగుతుకు ప్రొడక్షన్ ప్రభావ. ఆత్మను కాపాడుటకు ప్రొడక్షన్ మరి సహకరించినటువంటి ప్రతి బిడ్డని ప్రొడక్షన్ అక్కడ జరుగుతున్న పరిచర్ని ప్రొడక్షన్ సహవాసాన్ని ప్రొడక్షన్ మీరు దీవించి నిరంతరం అభివృద్ధి చేయగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. ప్రతి కార్యం ప్రొడక్షన్ మీకు దీవించడం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఒకసారి చూడండి చిన్న ఈ లేఖనాలు. ఈ కాలం అయితే మీరు దేవుని ఎరిగిన వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఇంటిది కానీ. ఈ వాక్యం చాలా క్లియర్గా గమనించండి. ఈ కాలం అయితే మీరు దేవుని ఎరిగిన వారే. ఎరిగి ఉన్నారా దేవుణ్ణి? ఎవరు దేవుడు? దేవుడు ఎవరు? నమ్మితే గట్టిగా చెప్పండి. మీరు దేవుణ్ణి ఎరిగిన వారైతే ఈ కాలం మందైతే, ఆ కాలమే కాదు ఈ కాలమే కాదు, ఎప్పుడు నిన్న నేడు నిరంతరము సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. అది మీరు ఈ కాలంలో కూడా మీరు నమ్మిన వారైతే ఎవరు ఆ దేవుడు ఎవరో గట్టిగా చెప్పండి. మీరు అంగీకరిస్తే చెప్పండి, అంగీకరించకపోతే చెప్పండి. మీరు ఒప్పుకుంటేనే అది మీరు శుద్ధులవుతారు. మీరు అంగీకరించిన పక్షంలో ఒప్పుకొని పక్షంలో అదైతే శుద్ధత కాదు, శుద్ధీకరణ కాదు. మీరుగా చెప్పండి,
మరి దేవుని నామాన్ని ఉచ్చరించడానికి మనం సిగ్గుపడటం అనేది చేస్తున్నామంటే అది మనం ఎంత మాత్రమో సమంజసం కాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరు ఈరోజు దేవుడు ఎవరున్నారు? కాలమంది అయితే, ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరిగిన వారై, దేవుడు ఎవరు చెప్పవచ్చా? ఆమె నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఇంటిది కానీ, నిజమునకు నిజానికి దేవుళ్ళు అంట కాని వారికి దాసులే ఇంటిది కానీ. దేవుళ్ళు ఎవరు? దేవుళ్ళేనా? దేవుడు ఎవరు? ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఒకడేనా? దేవుడు ఒకలే. మరి నిజానికి నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులే ఇంటిది కానీ. ఇక్కడ గమనించండి, ఈ వాక్యంలో నిజానికి దేవుళ్ళు, నిజానికి దేవుళ్ళు అంట అంటే 1, 2, 3, 4 బహువచనం ఎంతైనా కావచ్చు. దేవుళ్ళు కాని వారికి, దేవుళ్ళు అంటే దేవుళ్ళు కాని వారికి దాసులే ఇంటిది కానీ. కొలుస్తున్నారా? విగ్రహారాధన చేస్తున్నారా? చేయట్లేదా? విగ్రహారాధన చేయట్లేదా? మనం అనుకుంటున్నటువంటి దేవాలయాల్లోనూ జరుగుతుంది, సంఘ శాఖల్లోనూ జరుగుతుంది. మన ఆలోచన ఎక్కడైతే ఒక స్థిరత్వం కలిగి ఉంటుందో అది ఆరాధన. అది పాస్టర్ మీద కావచ్చు, పులిపేట మీద కావచ్చు, ప్రభురాత్రి భోజనం మీద కావచ్చు, లేకపోతే సంఘ శాఖలు ప్రతి ఆదివారము ఎడతెగక చేస్తున్నటువంటి బల్లారాధన కావచ్చు, లేకపోతే ఏదో కానుకల మీద కావచ్చు. ఏదైనా సరే ఒక కార్యం మీద మన కనుక ఆలోచన కలిగి ఆ ఆలోచన నిమిత్తం మనం పనిచేస్తూ ఉంటే మటుకి ఖచ్చితంగా అది ఆరాధన. వారినే మనం ప్రేమిస్తున్నట్టు, ఆ స్థానం వరకు మనం ప్రేమిస్తున్నట్టు. గతంలో కూడా నేను చెప్పాను, ఒక స్థానం మీద, ఒక వ్యవస్థ మీద, ఒక స్థాయి మీద మన ఆలోచన కలిగి ఉంటే మటుకి ఖచ్చితంగా అక్కడ వరకు మనం పరిమితమైపోతాం. మన ఆలోచనలు, మన యొక్క ఆశ, మన యొక్క దప్పిక ఎక్కడ ఉండాలంట? పరలోక రాజ్యం ముందు ఉండాలి. ఆ పరలోక రాజ్యం ముందు ఆ తండ్రి సింహాసనం ముందున ప్రియకుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేసి తృప్తిపరుచుకునేంత వరకు ఆయన ఆరాధించేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మనం ఈ పరదేశంలో కాదు, మనం ఇక్కడ వాళ్ళో కాదు, మనం ఇక్కడికి వచ్చింది చూడటానికి వచ్చాం. ఒక పర్యాటక కేంద్రమైన భూమి మీదకి పరలోక రాజ్యం నుంచి చూడటానికి వచ్చాం. ఇది మన పరదేశం కాదు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చినప్పుడు పరదేశులు కానీ, మిరగాలు కానీ, స్వదేశులుగా ఉండకూడదు. మరి ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం ఎప్పుడైతే గైకుని ఉంటామో, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునే ఉన్నారు కనుక. ఎరిగి ఉన్నారా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇంకా కొంచెం వివరణగా మనం మాట్లాడుకున్నాము. దేవుడు దేవుళ్ళకి వ్యత్యాసం ఉంది. దేవుడు అనేది ఏదో ఒక విగ్రహాన్ని, లేకపోతే ఒక ఆలయంలో ఒక పూజ చేసేదో అదే దేవుడు కాదు. మనం ఈ పని, ఈ బాటిలు నేను విశ్వసిస్తే, ఈ బాటిల్ నాకు రేపటికి నా ఒక సమస్య నాకున్నది, ఆ సమస్య ఈ బాటిల్ నేను విశ్వసిస్తే జరుగుతుంది అని విశ్వాసంతో ఉండి ఈ బాటిల్ని కోరుకుంటే అది నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మీకు తెలిసిన విషయం. నిత్యుడై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు, నిత్యుడై ఉన్నాడు. విశ్వాసము చొప్పునే కానీ ఏది కూడా మనం ఆచరిస్తే అది చక్కదని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు పేదలు. ఓ అల్ప విశ్వాసి, విశ్వాసంతో నడువు, నువ్వు నీటిగా నడుస్తావు. ఏదైనా కానీ విశ్వాసంతోనే నడవాలి. అది దీని మీద విశ్వాసం పెట్టినా కూడా జరిగింది, ఈ టెస్ట్ మీద విశ్వాసం పెట్టినా కూడా జరిగింది. మనం ఏ సమస్య పరిష్కారం కోరుకుంటున్నామో ఆ సమస్య పరిష్కారము దేని మీద విశ్వాసం నుంచి మనము దాన్ని ఆరాధిస్తామో ఖచ్చితంగా. అంటే మన విశ్వాసం ఎక్కడ దాకా ఉంది? ఒక టెస్ట్ దాకా, ఒక బాటిల్ మీదో, ఒక విగ్రహం మీదో, లేకపోతే ఒక పులిపేట మీదో, లేకపోతే ఒక బలిపేట మీదో, లేకపోతే ఒక భాస్కర్ మీదో
లేకపోతే ఒక శాఖ మీదో, లేకపోతే ఒక సంఘం మీదో అంతవరకు ఉంటుంది. సంఘం అనేది ఈ రోజున ఎలా ఉంటుందో తెలుసా అంటే, సరిగ్గా సంఘము మరియు వాక్యము అలానే ఏకమవ్వాలి. సంఘం అంటే ఒక 10 మంది కూడుకుని ఒక చోట ఆరాధన కలిగి 4 గోడలతో, ఒక కప్పుతో, ఒక పులిపీట కట్టుకుని, ఒక మెసేజ్ చెప్పుకుని 9 గంటలకో 10 గంటలకో ఒక టైంని స్టార్ట్ చేసుకుని ఆ ఆరాధనతో ఆటలు పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతూ చెంపలేసుకుంటా, లేకపోతే కళ్ళకు అద్దుకుంటా చేసుకునేది సంఘము కాదు, ఆరాధన కాదు. దేవుడు తాను కోరుకుంటున్న ఆలయం ఏంటయ్యా అంటే నీ హృదయంలో నిజదేవుడిని నువ్వు గుర్తెరిగి నువ్వు స్తుతించి ఆరాధించాలి. సంఘమన్నా, ఆలయం అన్నా, లేకపోతే ఏదో ఒక స్థానం మీద ఉండి దాని మీద ఆరాధన చేసుకుంటూ అంటే అంతవరకు ఉంటే మటుకి మన విశ్వాసం నెరవేర్చబడదు. అది అంతవరకు ఉంటే మటుకి కష్టమే. అది దేవుని చిత్తం అయితే కాదు. మనం ఎప్పటికప్పుడు సరి చేసుకునే వారిగా ఉండాలి. సంఘం అడిగితే ఎలా ఉండాలంటే వాక్యంతో కలిగినటువంటి ఉండాలి. వాక్యం ఎందుకు కలిగి ఉండాలి అది ఒకసారి మనం ఇప్పుడు దేవుని చిత్తం అయితే మాట్లాడుకుందాం. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక. విశేషంగా కలిగి ఉన్నారా? యేసుక్రీస్తుని విశేషంగా కలిగి ఉన్నామంట. విశేషం అంటే ఒక తర్కం లేదు దానికి. అసలు నాకు అంతా తెలుసు యేసుక్రీస్తు గురించి. అసలు యేసుక్రీస్తు మా దేవుడే కదా, మన చర్చికి వెళ్ళే వాళ్ళు మనకు తెలుసు, మన తెలియకపోవటం ఏంటి అనుకుంటాం. యేసు ప్రభు ఎవరి కోసం ప్రాణత్యాగం చేశాడు? పాపుల కోసం చేశాడు. నీ కొరకు నా కొరకు కాదు చేసి పాపుల కొరకు చేశాడు. నాకంతా తెలుసు అనుకుంటున్నాం అనుకో, ఏమవుతాం మనం? మూర్ఖులు అవుతామా? మనం అవుతామా? మూర్ఖత్వం ఎందుకు వచ్చింది? అంతా నాకే తెలుసు అనుకుంటే ఆయన మూర్ఖత్వం ఎందుకు వచ్చింది? పడిపోతానికి నాంది పలుకుతున్నప్పుడు మూర్ఖత్వం వచ్చింది. ఆ పాపము మన జోలికి రానికూడదు. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనను మూల పాఠములు తట్టు మరలా తిరగనేల. మరి దేవుని ఎరుగున్నారు కదా. దేవుని పూర్తిగా మనం ఎరుగున్నప్పుడు, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు ఆ తప్పులు ఎందుకు చేస్తున్నాం? ఆచారాలు ఎందుకు పడుతున్నాం? సంస్కృతులు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఈ కట్టుబాట్లు. మనం ఏంటంటే 4 పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలు చెప్పినట్టుగా నియమించుకోవాలి, చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అది బాగా ఇవన్నీ గతంలో జరిగిన విషయాలే కదా. జరిగిన విషయాలేనా? కట్టుబాట్లు అనేవి జరిగిన విషయమా, జరుగుతున్న విషయమా? ఒక కట్టుబాటు తీర్మానం కాబడిందంటే అది ఆల్రెడీ జరిగితేనే కదా. అవునా? మరి నువ్వు ఆ పని చేస్తున్నావు అని అంటే ఇక్కడ క్లియర్ దేవుడు అడుగుతున్నాడు. బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు మూల పాఠములు తట్టు మరల తిరగనేల. ఎందుకు తిరుగుతున్నావు? అవి ఎందుకు పనికిరావని తెలుసు. నేను చెప్పా కదా, ఈ బాటలు ఎందుకు పనికిరాదు. నేను ఎందుకు విశ్వాసం ఉంచితే పని అవుతుంది. కానీ నీ విశ్వాసం ముఖ్యం ఇక్కడ, బాటలు కాదు, బాటలో నీళ్లు కాదు. అవునా? మరి ఇవన్నీ మనకి గ్రహించుకొని మనమేనా దేవుణ్ణి మరి ఎరగబడిన ఉన్నాము. పూర్తిగా నాకు దేవుడు తెలుసు, యేసుక్రీస్తు అసలు మా దేవుడే కదా, మాకు తెలుసు కదా అని చెప్పి అనుకుంటాము. మరి మనకే జరిగిపోతే యేసుక్రీస్తు నిజదేవుడని, యేసుక్రీస్తు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడని, ఆయన ఏం చేసేలేడని మనమే గ్రహించుకోలేకపోతే మరి తెలియని వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి? తెలియని వాళ్ళకి చెప్పాలా, చెప్పకూడదా?
మరేం చెప్తాం? అసలు యేసుక్రీస్తు అసలు ఏం చేశాడు? అసలు వచ్చి భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు అసలు ఏం చేశాడు? అబద్ధవాడుగా, యథార్థవంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, తప్పు చేయలేదు, పాపను రక్షించాడు, చేతులు పెట్టగా స్వస్థత కలిగినాయి, ఆ ఐశ్వర్యం ఇచ్చాడు, ఎవరికేం కావాలని అది ఇచ్చేసాడు. ఈయన జరిగినాయి, ఇవేనా జరిగినాయి? గమనించండి ప్రియ సహోదరులారా, సంఘమా మీకు గమనించాలి, ఇక్కడ సంఘమే గమనించాలి. యేసు ప్రభు ఏం చేశాడు? ఇవి కాదు, ఇవి చేసినప్పుడు ఏం చేశాడంటే, కుంటివాడికి కాలు ఇచ్చినప్పుడు, గుడ్డివాడికి కాలు తెచ్చినప్పుడు, స్వస్థపరిచినప్పుడు చెవి దగ్గరకు వచ్చి, అయ్యా నీ స్వస్థపరిచినట్టుగా మీరు ఎవరికి చెప్పండి, మీరు చెప్పబాకండి అని చెప్పాడా లేదా? చెప్పాడా? మీరు ఎవరు చెప్పబాకండి అన్నాడు. ఎందుకు చెప్పుతున్నాడు? చెప్పొద్దని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మరి అవి కాదు కదా, చెప్పొద్దు అన్నాడు. వాటి గురించి మనం చెప్పుకోవడం ఎందుకు అవసరమా? స్వస్థత గురించి చెప్పుకోవడం. అందుకే యేసుక్రీస్తు అయ్యాడా? అందుకే దేవుడు అయ్యాడు ఆయన? తను అందుకే దేవుడిగా నిరూపించినాడా? మరి ఎట్లా? మరి దేవుడు అనేది ఎట్లా మనం గమనించాలి? చూడండి, మునుపటి వలె మరలా వాటికి దాసుల ఉండగోరనేలా? దానికే దాసులు అవుతారా? దానికి మీరు దాసులు అయిపోతారా? స్వస్థతల కోసము, కష్టాలు తీర్చడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు, ఆయన దేవుడు కాబట్టి మనం కాపాడుతున్నాడు, మనం రక్షిస్తాడు, సో మనం వాడికి వెళ్దాము, ఆయన నమ్ముకుందాము అని అలానే చేస్తారా? ఇక్కడ దేవుడు అడిగే అడుగుతున్నాడు. మూల పాఠములో మరలా తప్పు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై గోరనేలా? రిపీటా? మీ పొద్దుకు దానికి దాసులు అయిపోతూ ఉంటారా? అవే చేస్తూ ఉంటారా? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరిస్తున్నారా లేదా? క్రిస్మస్ ఆచరిస్తాం, ఈస్టర్ పండుగ ఆచరిస్తాం, జనవరి 1 ఆచరిస్తాం, ఇంకేమున్నాయి, పుట్టినరోజులు ఆచరిస్తాం, వర్ధంతులు ఆచరిస్తాం, జయంతులు ఆచరిస్తాం. ఈయన ఆచరించడమేనా? రిపీట్ అదే 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 చేస్తూ ఉంటారా? కానీ నీ జీవం తెలియదు. మనకి జీవం తెలియదా? తెలియకపోతే ఈరోజు గమనించాలి. మనం నేడు ఆ జీవం ఏంటి అనేది తెలుసుకోవాలి. అసలు దేవుడు భూమి మీదకి ఏమొచ్చి మనకి ఏం పంచాడు? ఆయన ఏ ఆలోచనతో భూమిని ఏర్పాటు చేశాడు? ఆయన ఏ ఆలోచనతో ఆదాముని అవని ఏర్పాటు చేశాడు? అది జరగకపోవటం వలన ఆయన ఏమి మనకి అర్పించి వెల ఇచ్చి కొన్నాడు. ఆ జీవాన్ని మనం గుర్తిరిగామా? రే సహోదరులారా, సంగమా, గుర్తించండి. హల్లెలూయా. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మల్ని కూర్చి భయపడుచున్నాను. దేవునికి భయం అయిపోయింది. అవునా? దేవుడికి భయం అయిపోయింది. నీ చేసే శాస్త్రం వల్ల ఏంటంటే, మోషే 40 సంవత్సరాలు కనాను దేశాన్ని నడిపిస్తూ ఎర్ర సముద్రం చీల్చి అవతల వాడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన దేవుడితో మాట్లాడి 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని కిందకు వస్తా ఏమన్నాడు? మన ఎవరు మార్చలేరు, మీరు ఇట్టానే విగ్రహారాధన చేస్తారు. అక్కడ ఏం జరిగింది? విగ్రహారాధనలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెవులయ్యి, మెడల్లో అయ్యి, పాపిడి పిల్లలు, ముక్కుడుగలు, బంగారం, గాజులు, గీజులు అన్నీ తీసి ఒక ముద్ద చేసి ఒక లేగదోట తయారు చేసి దాన్ని ప్రతిమగా చేసుకుని దాన్ని పూజిస్తూ కూర్చున్నాడు. మరి విశ్వాసం ఎక్కడ ఉంది వాళ్ళకి? అక్కడ విశ్వాసాన్ని కోల్పోయారా?
ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. అందుకని ఆరాధన చేయకుండా అంటాడు. ఆరాధన చేయకుండా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ వరకు చూడబాకండి. మీ మొదటి కింద చెప్పింది అది. మన సమస్య పరిష్కారం కోసం ఒక వస్తువు మీదో, ఒక స్థాయి మీదో, ఒక ప్రాంతం మీదో అది టార్గెట్ కాదు. భూమి మీద ఉన్నటువంటి ఏది వాటి మీద మనము విశ్వాసం కలిగి ఆరాధించకూడదు. ఎందుకు కూడదు అని అంటే అక్కడ వరకు మన విశ్వాసం అయిపోతుంది. మోషే తీసుకొచ్చింది ఆ లేఖ తోడని ఆరాధించడానికి కాదు కదా. ఆరాధించడానికి తీసుకొచ్చాడా? ఆ లేఖదోడ బంగారపు ప్రతిమ కలిగినటువంటి ఆ లేఖదోడ ప్రతిమని వాళ్ళు విసర్జించడం వలన, వాళ్ళు ఆరాధించడం వలన ఆ సప్త సముద్రాలు దాటుకుని వచ్చారా? ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారా? ఎవరు దాటించుకొచ్చారు? నిత్య జీవం కలిగిన వాక్యం దాటించుకొచ్చింది. అవునా? సముద్రం చీలుగాక అంటే చీలిందా లేదా? అది వాక్యమా కాదా? భూమి కలుగును గాక, వెలుగు కలుగును గాక, భూమి ఆకాశములు కలుగును గాక కలిగినాయా లేవా? అదే వాక్యమా కాదా? ఆ వాక్య నడిపింపు దేవునికే కాదండి సోదరులారా, ప్రతి ఒక్క మనిషికి ఇచ్చాడా లేదా? నమ్ముతున్నారు మీరు? ఇచ్చాడనుకుంటారా? ఇచ్చిన దాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? బైబిల్లో చెప్పనదే విషయము ఏది దేవుడు చేయట్లేదు, చెయ్యడు కూడా. మనకి బైబిల్లో చెప్పిన విషయమే ఈ గ్రంథం మనకి ఇచ్చేసాడు. జరిగింది, జరుగుతుంది. భూమి ఆకాశం సృజించిన కాడి నుంచి భూమి ఆకాశములు గతించిపో వరకు, నూతన భూమి ఆకాశం సృష్టించే వరకు మొత్తం విషయాలు దీంట్లో ఉన్నాయి. కానీ మనము చూచుటకు, గ్రహించుటకు కావలసినటువంటి జ్ఞానము మనకు కావాలి. అది ఏ క్షణంలో చెప్తే ఆ క్షణంలోనే తెలియపరచాలి. కానీ ప్రతిదీ మనకు తెలియదు. తెలిసిద్దా? శాలేం ఉన్నాడు. శాలేం దగ్గర తీసుకొచ్చి ఎంబీబీఎస్ డాక్టర్ గురించి మనం చెప్పాం అనుకో, అర్థమవుతుందా? ఇంజనీర్ కన్స్ట్రక్షన్ గురించి చెప్తే అర్థమవుతుందా? లేదా మీకు చెప్తే అర్థమవుతుందా? 1, 2, 3, 4, 10 తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఒక కోర్సు చేసి ఆ కోర్సుని స్థాయికి పిలిచినప్పుడు, జరిగినప్పుడు అప్పుడు మనం చెప్తే తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషికి అలా చెప్పడానికి దేవుడు ఒక సమయం కావాలి. అందుకనే కాలము నా చేతుల్లో లేదని చెప్పి యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్పాడా లేదా? ప్రభువా నీ రాకడ ఎప్పుడు అని చెప్పేసారు మన శిష్యులు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? కాలము నా చేతిలో లేదు, ఆ తండ్రి ఎందుకు చెప్పాడు అన్నమాట. ఎవరైనా చెప్పగలుగుతాం మనం? సూర్యుడు ఉదయించే నుంచి సాయంత్రం అస్తమించే వరకు ఈరోజు ఖచ్చితంగా ఎంత సమయం ఉంటుంది అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతామా? ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఈరోజు ఆదివారం సూర్యుడు ఉదయం పలానా సమయంలో ఉదయించాడు అనేది జరిగింది చెప్పగలుగుతాం, కానీ అస్తమించే సమయం అనేది చెప్పలేదు. లాస్ట్ డిసెంబర్లో 3 తుఫాను వస్తాయని చెప్పేసి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కానీ ఒక తుఫానే వచ్చింది. 2 వాయుగుండాలు పక్కెళ్ళింది. ఆ వాయుగుండాలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనేది ఇదే ప్రాంతంలో సహోదరులతో కూర్చొని చర్చించుకున్నాం. అవి ఎట్లా వెళ్ళిపోతాయి ఏంటనేది కూడా. కానీ అది మనం చెప్పగలిగామా? దేవుని తలంపు దేవుడికి తెలుసు, కానీ మనకేమి తెలియదు. దేవుడికి ఏం తెలుసు? ఒకసారి గమనించండి. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. టకటక చూడండి. వాక్యం చూసి గబాలన చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అందరినీ విశ్రమించాను. దేవుడే
చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించి ఇప్పుడు అంటే 7 దినాలు మనకు తెలుసు కదా, 7 దినాలు తెలుసు కదా. ఏంటి ఆ 7 దినాలు? సంఘకాలాలు. ఒక్కొక్క దినము ఒక్కొక్క సంఘానికి సాదృశ్యమైనది. దేవుని లెక్కలో ఒక దినము 1000 సంవత్సరాలకి సమానం అని వాక్యం చెప్తుంది కదా. చదివినావా? ఈ చదివిన విషయాలు వాక్యాన్ని మనము వెల్లడి చేసుకున్న విషయాలు సంపూర్ణంగా తెలియడానికి ఒక PhD కావాలి. అది 7 సంఘకాలాలు జరిగినప్పుడు సంఘం అసలు ఏంటి, ఆ సంఘకాలాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు దేవుడు జీవం ఏ విధంగా భూమి మీదకి వచ్చింది అనేది తెలియపరచాలి. ఇక్కడ నేను ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పే కదా, సమస్తము మనము పలికితే జరిగిపోవాలి. ఇక్కడ ఒక్కోసారి చూడండి, గమనించి ఆదికాండము 2వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. ఈయన పేర్లు పెట్టింది ఆయననా? ఎవరు పెట్టారు పేర్లు? ఆదామేనా? ఆదామైన పేర్లు పెట్టింది. సమస్త భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఆయననా? డౌట్ పడవద్దు. అక్కడ వాక్యం ఏది చెప్తే వాక్యాన్ని ఎప్పుడు డౌట్గా చూడదు. మీరు చదివిన వాక్యంలో ఏ మాత్రము రవ్వంతా కూడా తప్పుండదు. మీరు వాక్యాన్ని డౌట్ పడతారు. చెప్పే మనిషి మీద డౌట్ పడండి, ఆచరించే విధానాల మీద డౌట్ పడండి, సంఘాల మీద డౌట్ పడండి, బోధ మీద డౌట్ పడండి, జరుగుతున్న విషయాలు జరగవా అని చెప్పి డౌట్ పడండి. కానీ వాక్యంలో మనకి డౌట్. ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దాన్ని ఆదామే పేరు పెట్టాడు. అవునా? సమస్తము ఆదామే పేరు పెట్టాడు. ఆదాము పేరు పెట్టాడని అంటే దేవుడు ఏ స్థానం ఇచ్చాడు ఆదాముకి? భూమి మీద ఆదాముకి దేవుడు స్థానం ఇచ్చాడు. ఇందా మనం మాట్లాడుకున్న విషయం అదే కదా. దేవుడు భూమి మీద ఆదాముకు ఒక స్థానం ఇచ్చాడు. ఈ భూమికి నువ్వు దేవుడు అని చెప్పేసి ఆయన అప్పగించాడు. ఆదాముని దేవుడికి చేశాడు. కానీ ఆదాము ఎందు నిమిత్తము పడిపోయాడు? దేవుడు ఎప్పుడైనా పడిపోతాడా? పడిపోడు. ఎందుకు పడిపోయాడు? ఎందు నిమిత్తం పడిపోయాడు? సర్పము ఆవని మోసగించింది. అవ్వ ఆదాముతో ఆ కాయను తింది. ఆ మోసంలో పాల్గొస్తాడైంది. కాబట్టి ఆ అవ్వని ఆయన హత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాక్యమే ఉంది కదా. వాక్యం ఉందా? తల్లినైనా వచ్చు, తండ్రి అయినా వచ్చు, కానీ భార్యని హత్తుకున్నాం. ఇక భార్య చేసిన తప్పని ఆదాము హత్తుకున్నాడు. తండ్రిని ఆడ విడిచేసాడు. తల్లిని తండ్రిని అక్కడ విడిచేసి స్థాయికి వచ్చేసాడు. సో ఆదాము అక్కడ ఏమయ్యాడు? వేరే. కానీ ఆదాముకు తెలియదా? నిజమైన తండ్రిని, రెక్కల చాటు భద్రపరిచే తండ్రిని నేను వదులుకుంటానని ఆదాము తెలియదా? తెలుసు. అవ చేసిన తప్పు ఆదాము చేయకుండా అయితే ఏమయ్యేది? అవ చేసింది మోసం చేసింది, మోసపోయింది, సాతాను చేతిలో మోసపోయింది. అది ఎందుకనేది ఒక దినాన మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఆ మోసం ఏంటని, అవ తప్పు చేసింది, మోసపోయింది. అవతో పాటు ఇతను కూడా మోసపోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ కనుక ఆదాము ఆ రోజున మోసపోకపోతే అవ్వొక్కటే శపించబడేది. ఆదాము మళ్ళీ ఏమవుతాడంట? ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం ఇందాక చదివారు కదా, 20 వచ్చిన 2వ అధ్యాయం 20 వచ్చిన కింద వచ్చిన ముందు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి దానిపైన ఏమైనాడంట? ఆ వాక్యం పైన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షుల
పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. ఏం లేదంటే సాటి అయిన సహాయం సహాయం లేక అవని తీసుకొచ్చాడు. ఆయన గార్డెన్ అంతలో తీసుకెళ్ళి ఆయన పక్కన వెనుక నుంచి అవని తెచ్చాడు. సహాయం లేక ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ సహాయం లేదు. ఇప్పుడు అవన శపించబడితే ఆ సహాయం ఉండదా, కోల్పోతుందా? కోల్పోతుందిగా. ఒక్కసారి ఒక ప్రణాళిక దిద్దినప్పుడు ఆ ప్రణాళికలో ఏదైనా మార్పులు చేర్పులు దేవుడు చేస్తాడా? చేస్తాడా? ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మీరు ఉన్నారు, వంట చేస్తారు కదా, చేస్తాడు లేదనేది ఒక డౌట్. వంట చేసేటప్పుడు అది ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైందని మీరు తీసుకోగలుగుతారా? సరి చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా? చేస్తారా? ఆ ఉప్పుని ఎలా విరుగుడు చేయాలి, ఆ కారం ఎలా విరుగుడు చేయాలని చూస్తారు కదా. ఇక్కడ దేవుడు కూడా అదే చేశాడు. ఆదాము తప్పు చేశాడు, అవ్వ మోసపోయింది. అవ్వ మోసపోయినప్పుడు అవ్వతో పాటు ఆదాము కూడా అటు నడవాలి. నడిచినప్పుడు ఆ అవ్వ కూడా ఆ ఆదాము అటు నడవకపోతే అవ్వొక్కటే శపించబడితే అక్కడ లోపం అవుతుంది, జీవం కోల్పోతుంది. ఏ జీవం కోల్పోతారండి? ఏ జీవం కోల్పోతారు? నాసిక రంధ్రంలో తను ఊదాడు, ఊపిరి ఊదాడు. చూడండి, గమనించండి. ఇక్కడ ఈ వాక్యంలోనే నేను మీకు విశ్లేషణ కోసం ఎదుర్కొస్తుంది. నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువును ఊదాడు. తెలుసు కదా, 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు ఆ జీవవాయువుల ఆదాము జీవం కలిగిన వల్ల ఆదాము నుంచి పక్కటెంపుని తీసాడు. కానీ ఇక్కడ ఆదామును తీసేయకూడదు. ఎందుకు తెలుసా? డైరెక్ట్ ఆయన ప్రాణవాయువు, ఆయన నోట్లో నుంచి ఆవిరి, ఆయన నోట్లో నుంచి జీవము ఆదాము నాసిక రంధ్రము ముక్కులోకి ఊదబడింది. అరే, మనం చేసిన కూర తప్పైతే మనం వదులుకోవట్లేదు. మనం చేసిన పని ఏది తప్పైనా సరే అది మనం వదులుకోము, అది తప్పని చెప్పేసాము. అరే, ఒక సామాన్యమైనటువంటి వాళ్ళము మనం ఒక వెంట్రుకను తెల్లగారైనా నల్లగారైనా చేయలేనటువంటి శక్తి కలిగిన వాళ్ళు, మనకే అంత పౌరుషము అంత నిక్కచ్చి ఉంటే మరి దేవుడు ఆ నాసిక రంధ్రములు ఊదిన ప్రాణవాయువు తప్పు అని చెప్పేసరి తీసి పక్కన పెట్టగలుగుతాడా? మరి ఆదాముకి పేర్లు పెట్టే అంత అర్హత, అంత దైవత్వం ఆయన మీద ఉంటే దేవుని శక్తి ఉంటే అది ఎందుకు కోల్పోయాడు? ఆయన విచక్షణ కోల్పోయాడు. కావాలని విచక్షణ కోల్పోవాలా? ఆయన గమనించుకుని, ప్రియురాలు గమనించండి, ఆయన గమనించుకుని ఆదాముతో పాటు ఆయన కూడా ఆ ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. ఈ విషయాలు మనకు తెలుసు. ఏమన్నాడు? మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు అదే చేస్తున్నారు తప్పుడు. ఆదాము అవ్వకి ఎలాగా జరిగిందో గతంలో ప్రతి ఒక్క క్రియలోనూ అదే జరిగింది. మోషే దగ్గర ఒక విగ్రహం కోసమే విగ్రహం ఆరాధించే తప్పు జరిగింది. మరి యెహోషువ దగ్గర అదే జరుగుతుంది. పేతురు దగ్గర జరిగేది అదే. బర్నబాను కాపాడుకోవడం యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడింది. అందరికీ చేసింది. ఎంతైనా చేసింది బర్నబాను కాపాడుకోవడం కోసమే కదా శిలువకి అప్పగింపబడింది. మరి దేవుడు అదే అంటున్నాడు, మీరు ఈ దినములలో అదే ఉత్సవ కాలంలో సంవత్సరంలో ఆచరించు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, మీరు మీ వంటి వాడనైతిని కనుక, నేను మీ వంటి వాడినైతిని కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమయ్యాడండి యేసుక్రీస్తు? ఏమయ్యాడు? ఆదాము ఆడ ఏదైనా తోట నుంచి గెండి వేయబడ్డాడు. మరి ఆదామును కాపాడాలి కదా. కాపాడటం కోసం మరి ఏం చేశాడు దేవుడు? మనిషి ఎంచుకున్నటువంటి పుట్టకని దేవుడు ఒక అవచేత పుట్టించాలని చెప్పి అనుకోలే. కానీ అక్కడ క్రియ తర్కం మారింది కాబట్టి అదే స్త్రీ నుంచి
మనిషి పుట్టాలి కాబట్టి, పుట్టితే పాపం వలన పుట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, పాప పశ్చాత్తాపానికి బలి అర్పించాల్సింది కాబట్టి ఆయన ఒక నక్షత్రం వల్ల భూమి మీదకి వచ్చి మరియా గర్భధారం ధరించి మనలాగా మనిషిగా రూపాంతరం చెందాడు. అవునా? ఆయన ఇక్కడ చూడండి, గమనించండి. ఆయన మనలాగా ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? మనిషిలాగా ఉన్నాడుగా. ఉండి ఏం చేశాడంటే, ఆయన మనలాగా మనిషిలాగా ఉండి ఏం చేశాడు చూడండి. నేను పడిన కష్టము వ్యర్థమైపోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన వంటి వాడిగా అయ్యాడు ఆయన. అవి ఏం చేశాడంటే, సరే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి 34 వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపరచబడేది ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుకుందురు, అందులోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. ఏముందండి? గొర్రెల కాపరి కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. గొర్రెల కాపరి అంటే ఎవరండి? కాపరి ఎవడైనా కాపరిని కొట్టాలంట, రాయబడి ఉందంట. అవునా? అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురేమో. పడుదురు. ఇప్పుడు అభ్యంతర పడుతున్నారా? అవునా కాదా? అవునా కాదా? తర్కం జరుగుతుందా? ఎలా అనగా, గొర్రెల కాపరిని కొట్టేదను, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఏమై ఉందండి? మందలోని గొర్రెలు చెదిరిపోవడానికి గొర్రెలు కాపరిని కొట్టాలి. గొర్రెలు కాపరిని కొడితే మంద చెదిరిపోవాలి. ఆ మంద చెదిరిపోతే కానీ ఇక్కడ ఏం తర్కం బయటికి రాబోతుంది అనేది గమనిస్తుంది. జీవం బయటికి రావాలి. ఎక్కడైతే జీవం పోయిందో ఆ జీవం బయటికి రావాలి. ఆ జీవం ఎక్కడ ఉంది? ఆ జీవము బయటికి వచ్చి ఏమైంది అనేది ఇప్పుడు మనం చూడాలి. గమనించండి. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళేదను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నీ విషయమై అందరూ అభ్యంతరపడదురు, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని అతనితో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదివని నీతో నిశ్చయంగా చెప్పేదని. ఎవరితో అన్నాడంటే? పేతురుతో అంటాడు. పేతురే కదా, నువ్వు నాకు తెలియదని చెప్పేసి అంటాడని చెప్పేసి పేతురే కదా, పేతురే కదా పట్టించింది. ఇప్పుడు తాళా చేయ ఎవరి దగ్గర ఉంది అసలు? పేతురు దగ్గర తాళా చేయ ఎందుకు ఉంది? సంఘాన్ని బలపరిచేటువంటి క్రియ అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ సంఘం అనే దగ్గరే తాళం చేయం. ఆ సంఘము ఎప్పటి వరకు అది గుర్తించట్లా, ఆ విశ్వాసాన్ని గుర్తించట్లా, ఆ జీవాన్ని గుర్తించట్లా. ఆ జీవాన్ని గుర్తించట్లేదు కాబట్టి ఆ జీవం ఎక్కడుందో దాంట్లోకి మనం ఎలా వెళ్ళాలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుంచి 49. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నుంచి 49వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఇక్కడ ఎక్కడ కేకేసాడు ఈ విషయం? సిలువలోనేనా? క్లియరా? ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో
కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకొని చిరాకాలం నుంచి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు రాజునిచ్చెను. తక్కిన వారు ఊరుకుండి ఏలియా అతను రక్షింపవచ్చునేమో అని చూస్తుండేది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన. అక్కడ ప్రాణం విడిచాడా విడవలేదా? విడిచాడా? క్లియరా? దేవుడు చచ్చాడు, అక్కడ మరణించాడా? చనిపోయినట్టే కదా. కానీ ఇప్పుడు మన జనాభా ఏమంటారు? యేసుక్రీస్తు చనిపోలేదు అంటారు. అవునా? యేసుక్రీస్తు చనిపోలేదు, సిలువేసినప్పుడు చనిపోలేదు. ఆయన తీసుకెళ్ళి గృహంలో ఉంచిన తర్వాత శిష్యులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అని అంటారా? నిజమేనది? ఆ మాట కూడా ఉంది, ఒకసారి చూడండి. పదిహేను వచనం చూడండి. 28వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధించి వాడిన ప్రకారం చేసి, ఆ మాట ఏం తీసుకున్నారు? ద్రవ్యం అంటారు. 13వ వచనం. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయేదని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతనిని సమ్మతిపరిచి నీకేమీ తొందర కలగకుండా చేతులని చెప్పి. ఎవరిల్లు? 11వ వచనం. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము, ఎవరు చెప్పారండి ఈ సంగతులు? ప్రధాన యాజకులకు చెప్పారట. ప్రధాన యాజకులకు చెప్పారు. ప్రధాన యాజకులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు అంటే ఎవరు? ఆ రోజున్న కాపరులండి. ప్రధాన యాజకులు అంటే ఆ రోజు ఉన్నటువంటి సంఘ కాపరులు, హాస్టల్, దైవ సేవకులు. అప్పుడు దాకా సంఘంలో ఆయన ఏం చేశారు? వ్యాపారాలు చేశారుగా. ఏం చేశాడు దేవుడు? ఎందుకు గుర్తుందా? కొరడా తీసుకుని వచ్చి మొత్తాన్ని వాల్చిపండి. ఏం చేస్తున్నారా మీరు? అమ్ముకుంటున్నారు సంఘాల్లో. ఆ రోజే అమ్ముకుంటాం మొదలుపెట్టారా లేదా? మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? గతంలో ఏమంటున్నాడు? భయపడుతున్నాడా లేదా? నేను మీ వల్ల అయ్యాను కానీ చూడండి, గతంలో చూడండి సార్. గతంలో పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదువు. చదవండి. 9 నుంచి మనం 12 వచ్చిన దాంట్లో నేను భయపడుచున్నాను అనే మాట చూడండి. ఎక్కడ 11 వచ్చిన మీ విషయమే నేను భయపడిన కష్టము వ్యర్థమైపోనేమోనని మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను. ఇక్కడ ఏం చేశారండి? ఏం చేశారు? ఇక్కడ ద్రవించుకున్నారా? చెప్పొద్దని చెప్పారా? ఎవరు ద్రవించారు? ప్రధాన యాజకులే ద్రవించారు. వాళ్ళు చేసిందే అక్కడ తప్పు చేసి అక్కడ వాళ్ళు ద్రవించుకొని చెప్పొద్దని చెప్పినట్టుగా చేసినటువంటిది చేసినప్పుడు ఆయన మళ్ళీ మరి ఈ విషయము దాచిపెడితే ఎలా బయటకు వచ్చింది? చూడండి, 16 వచ్చినాయి. ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 వచ్చినాయి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద ఉన్న నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పాడా? ఆ పరలోకం నుంచి సర్వాధికారం ఉంది, ఇక్కడ ఉంది అంటే ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అక్కడ క్లియర్గా ఆయన తను కనబరుచుకున్నాడు. ఆయన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా, పరిశుద్ధాత్మ యొక్క శిష్యులుగా చేయండి. ఎవరు? సమస్త జనులు శిష్యులుగా చేయాలంట. ఆయన 11 మందిని చేశాడు. అవునా? ఆయన 11 మందిని చేశాడు.
ఆ 11 మందిని వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయని అంటారు. ఎందుకు చెయ్యాలి? శిష్యులుగా చేయమంటాడు. మనం ఇప్పుడు శిష్యులుగా ఉన్నామా లేదా? గొర్రెలుగా ఉన్నామా లేదా? మరి గొర్రెలుగా ఉంటే ఏమవ్వాలంట? గొర్రెలుగా ఉంటే ఏమవ్వాలి? ఇందా చదివాం, చెదపట్టబడాలా? ఇందా చదివాంగా, 26వ అధ్యాయం చదివాం. గొర్రెల కాపరిని కొట్టిదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఏమన్నారు? సిలువ వేయబడిన తర్వాత, ఇజ్రాయెల్లో సిలువ వేయబడిన తర్వాత ఇజ్రాయెల్లో ఒక వేడండి బీడు పోయింది. తెలుసా ఆ విషయం? తెలుసా? యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ చెదపట్టబడ్డారు. ఎవరు కూడా లేడు అక్కడ. ఎడాలేపింది. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడే లేదు సార్. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు, 1948లో వెళ్ళారు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాతే కదా సిలువ వేసింది. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాతే. సిలువ వేసిన తర్వాత ఇజ్రాయెల్లో వాళ్ళందరూ చెల్లాచెదరైపోయారు. మొత్తం వీడిపోయింది భూమి అంతా. ఎప్పుడు? 33.5 సంవత్సరంలో సిలువ వేయబడింది. ఇప్పుడు జరుపుకున్నటువంటి 2021 సంవత్సరానికి ముందులో ఉన్న 1 నుంచి 33.5 సంవత్సరం వరకు యేసుక్రీస్తు జీవించి ఉన్నాడు. 33.5 తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత 72వ సంవత్సరంలో తోమా మన భారతదేశం వచ్చాడు. కేరళ దేశం రాష్ట్రంలోకి వచ్చాడు. వచ్చి ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేశాడు. ఆయన సువార్త అందించాడు. ఆయన ఏం చేశారు? తమిళనాడులో ఆయన ఒక గృహలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు విగ్రహాలను చేసి తీసుకెళ్ళి కల్లిం పోటీ పొడిచి చంపేశారు తోమాని. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? 11 మంది శిష్యులను తను నిర్ణయించిన గలయలు పండుగకి వెళ్ళి, గలయల పండుగకి ఆల్రెడీ దేవుడే చెప్పేశాడు అన్నమాట. నేను సిలువ వేయబడిన తర్వాత, సిలువులో నేను ప్రాణం విడిచిన తర్వాత మరలా నేను వస్తాను 3వ రోజున, అప్పుడు కొండకాడికి రండి, అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఉపదేశం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. అక్కడ 11 మందిని సమస్త జనం శిష్యులుగా చేయడం చేసిన తరువాత తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి ఉన్నాడా? యుగ సమాప్తి వరకు ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? యుగ సమాప్తి వరకు ఆయన ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? యుగ సమాప్తి వరకు దేవుడు ఉన్నాడని ఎలా చెప్తాం మనం? వాక్యమే ఉన్నాడు. ఎస్, దేని స్తుతి, హల్లెలూయా. వాక్యమే ఉన్నాడు. ఉన్నాడు నిరంతరము ఆయన వాక్యమే ఉన్నాడు. వధువుల జీవనము సాగించటంకు ఆయన వాక్యమే ఉన్నాడు. ఆ రోజు ఆదాము అవ్వలోకి వెళ్ళి ఏదైనా తోట నుంచి బయటికి రావాలి. యేసుక్రీస్తు జరిగిన పాపాన్ని శుద్ధి చేయడం కోసం కలవసిలో రక్తం చిందించి మనిషిలో రూపాన బతికి ఏమంటాడు చూడండి, గల్తీలు గలతీలు ఏమంటాడు? నేను మీ వంటి వాడినైతే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏమయ్యాడైనా? మనలాగా మనిషిలాగా వచ్చాడు కదా. ఆయన మనిషిలాగా వచ్చి కలవసిలో రక్తం చిందించాడు కాబట్టి మనము పాపము మన దూరం దగ్గర నుంచి పోయింది. ఎక్కడ పాపం జరిగింది? అవ్వ నుంచి పుట్టించడం అనేది దేవుని యొక్క వాక్యంలో బయలుపాటు లేదు. గమనించిన బైబిల్లో మాత్రం స్త్రీ నుంచి మనిషి పుట్టక అనేది బైబిల్లో లేదు. దాన్ని మనము తీసుకొచ్చాం. ఆ క్రియను సరిచేయటం కోసం దేవుడు భూమి మీదకి మనలాగా దేవుడు డైరెక్ట్గా ఆ యొక్క ఆకాశ పరలోక రాజ్యంలో సింహాసనం నుండి వీడి కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన మనలాగా ఒక మనిషిలాగా తిరిగాడు 30 సంవత్సరాలు. యెహోవా దగ్గరకు వచ్చాడు. మరి బాప్తిస్మం తీసుకునేటప్పుడు పామురు ఆకారం వలె
పరిశుద్ధాత్మ ఆమె మీదకి దిగి వచ్చి ఈయన యందు నేను సంతోషిస్తున్నానని చెప్పి ఈయన ఏం చెప్పిందో అది మీరు చేయండి అని చెప్పింది. ఆయన ఏం చెప్పాడు? ప్రతిదీ కూడా పలికింది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? ఆదాము పలికితే పేర్లు వచ్చినాయి, ఆదాము ఏం చేస్తే జరిగింది. మరి మోషే చెప్పింది అదే జరిగింది. మోషే ఎర్రసముద్రం చీలంటే చీలు, ప్రవక్తలు సూచికలు చేసుకుంటూ వచ్చాడు. ఏసేపు ఏం జరిగిందో ఏం చెప్తే అది జరిగింది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన కూడా అంటే దేవుడు తన పరిచర్యని పలికిన విషయం ప్రతిదీ జరిగే విధంగా తను కనబరుచుకుంటున్నాడు. ఎలా కనబరుచుకున్నా? ఆదాము ఆవుకి ఇచ్చిన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఎవరు అంటే నువ్వు నేను ఈ రోజున దేవుణ్ణి కొద్దిగా జీవం మనలోనికి నింపుకుంటే పలికితే సమస్తము జరిగింది. మనమైతే నిష్ప్రయోజనమే కానీ మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. పాపములకు మూల్యం చెల్లించడానికి దేవుడు యేసు తనను తాను కనబరుచుకున్నాడు. దీంతో యేసు క్రీస్తుగా నిత్య జీవమై ఉన్నాడు. నిన్న నేడు నిత్య జీవముగా ఉన్నాడు. నేడు సంఘము అంటే వధువు తను తాను సామాన్యతలో కనబరుచుకున్నాడు. ఆయన ఏమయ్యాడు? వాక్యమైపోయాడు. పలికిన ప్రతి విషయము జరిగేటట్టుగా వాక్యమైపోయాడు. అంటే ఇక్కడ చెప్పబడిన అంశాలన్నీ కూడా మన సాదృశ్యమైన జీవితాల్లో ఉన్నాయి. వాక్యం అంటే బైబిల్లో ఉన్న విషయాలే కదా, చెప్పబడే విషయాలన్నీ కూడా సాదృశ్యమైనవి. అయితే జరిగినది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం వాక్యం రూపంలో ఆయన బయలుపరచేసుకుంది. అంటే సామాన్యతలు బయలుపరచేసుకుంది. సో ఈరోజు మనం సంఘానికి అంటే వధువుకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే సంఘం అన్నా వధువు అన్నా ఒకటే అని చెప్పి దేవుడు ఎందుకు చెప్తాడంటే నేను ఇందాక నీకు చెప్పాను, 10 మంది కూర్చొని 4 గోడల మధ్య ఏదో ఒక స్లాబో రేకులో ఏదో పైపు వేసుకుని కూర్చుంటే అది సంఘం కాదు. ఆ రోజుల విషయాలు చెప్పటానికి ఒక స్థాయి కావాలి. ఆ మాట చెప్పాలంటే ఒక సమయం కావాలి, ఒక గడియ కావాలి. అందుకోసము ప్రతి ఒక్క క్రియలు జరుపుకుంటూ సంఘకాలాలు నియమించి దేవుడు ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క మరమాన్ని, ఒక్కొక్క మరాన్ని, ఒక్కొక్క స్వరాన్ని, ఒక్కొక్క స్వరాన్ని వినిపించుకుంటూ వాక్యాన్ని బయలుపాటు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే సరిగ్గా అదే విషయాన్ని సంఘము మరియు వాక్యము అలానే ఏకమవ్వాలి. ఇప్పుడేమవ్వాలి? సంఘము వాక్యం. వాక్యం ఎవరున్నారు? క్రీస్తు. సంఘానికి సాదృశ్యం ఏముంది? వధువు. ఇప్పుడు వధువు ఏంటనేది, సంఘం ఏంటనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యేసు మరియు దేవుడు వలె సరిగ్గా అలానే అవ్వాలి. యేసు మరియు దేవుడు వలె, యేసులాగా దేవుడు వలె సంఘం కూడా ఈరోజు ఏమవ్వాలంట? సరిగ్గా దేవుడిలాగా అవ్వాలి. దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు దేవుడు? మనలోనే ఉన్నాడు దేవుడు. దేవుడు ఒక్కడేనా? దేవుళ్ళ ఒక్కడే. అంటే నీ ఆలోచన, నా ఆలోచన, అందరి ఆలోచన ఏకమయ్యే ఉండాలి. దేని మీద మన మీద ఆలోచన కలిగి ఉండకూడదు. ఒక వస్తువులోనో లేకపోతే ఒకటో, ఒక గుడి అంటే ఏదో ఒక 4 గోడలతో ఉన్నది కాదు, ఉండకూడదు. అర్థమవుతుందా? గమనించండి ప్లీజ్. దేవుడు క్రీస్తునందు ఉండి లోకమును తనతో సమాధాన పరుచుకునేను. వాక్యాభిషిక్తులకు క్రీస్తు ప్రతిదాన్ని నెరవేర్చు నిమిత్తము సంఘములో ఆ విధంగా ఉండవలసి ఉన్నది. చివరి సంఘకాలమందు ఆ తలరాయి దిగువచ్చును. నవోదయకులో కాదండి, నవోదయ సంఘాలంలో కాదు, చివరి సంఘాలు అంటే సంఘాలు 7. ఎఫెసు సంఘాల నుంచి నవోదయ సంఘాలు 7 సంఘాలు, చివరి సంఘాలు 7 సంఘాలు. ఇప్పుడు నవోదయకుల నుండి అది బయటకు తెరవబడిను. సంఘంలో దేవుడు లేడు. సంఘంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? లేడని తెలుసుగా. దేవుడు బయటే ఉన్నాడు. బయట నుండి ఏం చేస్తున్నాడు? నీ తలుపు తడతాను. నేను తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితోనూ వారి నాతోనూ కలిసి ఆ తండ్రి యందు సింహాసనం ముందు భోజనం చేస్తానని ప్రార్థన దేవుడు మాట్లాడు. అవునా?
తలుపు తడతానంటున్నాడంటే ఆయన బయట ఉన్నట్టేగా. సంఘాల్లో లేడు, బయటే ఉన్నాడు ఆయన, సంఘాల్లో లేడు. నాకు క్లియర్ అర్థమవుతుంది. ఏ తలుపు తడుతున్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యంగా అయి ఉన్నాడు అన్న సంగతి తెలుసు. యేసు క్రీస్తు ఒక మారు వచ్చినట్టుగా శరీరధారుడుగా మరలా రావడండి. ఒక విషయాన్ని గమనించండి, దేవుని స్తోత్రాలు. ఒక మారు వచ్చినట్టుగా శరీరధారుడుగా రావడం. అక్కడ క్లియర్గా వాక్యము ఏం చెప్తుందండి? నేను మీ వంటి వాడిని అయితే కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఆయన ఒకసారి అయిపోయాడు, మనమే ఆయనలాగా ఇప్పుడు మారాలి. ఎలా మారాలి? మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగిన, శరీర దౌర్బల్యమును కలిగిన నేను సువార్త మీకు ప్రకటించి తిని మీరు ఎరుగుదురు. అవునండి, సువార్త ప్రకటించాడు, శరీరదారుడయ్యి సువార్త ప్రకటించాడు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు తృణీకరింపలేదు. ఆయన సువార్తలో ఏ విషయాన్ని మనము అంగీకరించకుండా ఉండలేదు. ప్రతి విషయాన్ని అంగీకరించాం, దేన్ని తృణీకరించలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూత వలెను క్రీస్తు వలెను నన్ను అంగీకరించుతుంది. అవునా? శరీర దాడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మనం అంగీకరించామా లేదా? అంగీకరించిన విషయాన్ని మనం బలపరుచుకుంటున్నామా లేదా? మరి యేసుక్రీస్తుని మనము బలపరుచుకొని అంగీకరించినప్పుడు ఈరోజు యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎందుకు గమనించుకోగలుగుతున్నాం? గమనించుకుంటున్నామా? వాక్యమై ఉన్నప్పుడు వాక్యం ఏది చెప్తే చేయాలి. అస్టిసింగ్ లేదు. వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మనలోకి ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు, ఆ వాక్యం మనలోకి వస్తున్నప్పుడు జీవం మనలో కలుగుతుంది. ఆ వాక్యమే జీవం అయింది. ఆ వాక్యం మనలోకి వచ్చేసి జీవం కలుగుతున్నప్పుడు పలికిన ప్రతి మాట మూడవ వీపు పరిచర్య, ప్రతి మాట వాక్యం అయిపోతుంది. జరిగిందా లేదా? యేసుక్రీస్తు పలికినప్పుడు జరిగిందా లేదా? యేసుక్రీస్తుని పోలిన జీవితంలో అపోస్తులు నడిచినప్పుడు ఏం జరిగింది? అపోస్తులు పోతే పరిచర్య ఏం జరిగింది? అపోస్తులు నడుచుకుంటా వెళ్తుంటారంట, స్వస్థతలు కలిగినాయి అంట. నడుచుకుంటా చెంగు తగిలితే చాలు స్వస్థతలు కలిగినాయి. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు భూమి మీద ఉన్నటువంటివి పేపర్లు సరిపోవాలి రాయడం. దానికి మించి అపోస్తుల పరిచర్య జరిగింది. అవునా? అపోస్తుల పరిచర్యకి మించి ఈరోజు వధువులో జరగాల్సి ఉంది. ఆమేన్. అపోస్తుల పరిచర్యకి మించి అంతకి కొన్ని వందల రెట్లు. ఎందుకంటే ఇప్పుడు ఏమై ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? సమస్త జనులను గొర్రెలుగా చేయటకు అని అన్నాడు. ఆ గొర్రెలను చేసిన తర్వాత ఏం చేస్తాడు? చెదరగొడతాడు. ఆ గొర్రెలన్నీ సమస్త జనులు ఆయన గొర్రెలైనప్పుడు ఆ గొర్రెలు ఏమవుతాయి? చెదరగొట్టబడతాయి. చెదరగొట్టబడినప్పుడు ఆ విశ్వాసం చొప్పున వాళ్ళు ఉన్నప్పుడు, అపోస్తల పరిచర్యను కలిగి ఉన్నప్పుడు, చివరి కాలంలో తానులో వాక్యమును జీవించుకున్నప్పుడు, ఆ జీవం కలిగిన వాక్యము ప్రతి ఒక్కరు కలిగి ఉన్నప్పుడు, వధువు ఆ వాక్యములో నిత్యత్వం కలిగి ఉన్నప్పుడు తాను పలికిన ప్రతి ఒక్క మాట మూడో ఈపు పరిచర్య జరుగుతుంది. ఆమేన్. బయటకు పిలువబడును, అదేలాగనగా ఐగుప్తు దేశం నుండి దేశమును బయటికి పిలిచినట్టు అన్నమాట. ఇప్పుడు మనము ఆ కాలం ముందు జీవించుచున్నాము. మనము చూచుచున్న ఈ గొప్ప సంగతులకు కొరకు మనం ఎంతో కృతజ్ఞతమై. ఇది పేతురు తెలియదు, మరి మోషేకి తెలియదు, దావీదు తెలియదు, అబ్రహాముకు తెలియదు. వాళ్ళన్నా చూడలేదు కదా. చూసారు వాళ్ళు? అపోస్తలుడు పౌలు మాత్రమే తనకు కలిగినటువంటి పరిచర్యని పలికినది. నేను యేసుక్రీస్తు జీవనం కలిగినటువంటి క్రీస్తు పోలిన జీవితంలో నేను ఉన్నాను అని చెప్పి ఆయన కూడా చెప్పగలిగింది. అలానే మనలో కూడా బతకమని దేవుడికి చెబుతున్నాడు కదా. నేను మీ వంటి వారిని అయితేనే మీరు నా వంటి వారు కావాలని నేను, ఆయన ఏమనుకుంటున్నాడంట? కావాలని వేడుకుంటున్నాడంటండి. మీరు ఏ సంవత్సరం కోసం అని చెప్పి ఆయన వేడుకుంటారు. బహువా కాపాడు 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 నైనా కాపాడు నైనా కాపాడు అని చెప్పేసి అంటావా? కానీ ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నాడంట.
ఎందుకని? ఆయన మీ కాపరి కాదు, మన కాపరి కాదు. ఆయన గొర్రెలు వేరుకుంటాడు, మందులో నడవండి అయ్యా, నడవండి నడవండి. ఆయన ఆల్రెడీ కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఏదైతే గొర్రెల ముందర కాపరికి కొట్టబడుతుందో అది రాయబడి ఉన్నదని చెప్పేసి అన్నదో అది ఆల్రెడీ ఆ కాపరిని తీసుకొని సిలువలో వేసి నలగొట్టబడి సిలువలో వేసి రక్తం కాచేటట్టు చేసాం. మనమే ప్రాణాలను విడిచేటట్టు చేసింది, మనమే చేసింది. మరి ఈ రోజున మనం కూడా ఆ విధమైన గొర్రెలుగా ఉన్నప్పుడు ఆయన కాపరి ఉంటాడు. గమనిస్తున్నారా? మరి మిమ్మల్ని ఆయన వేడుకుంటుంటే ఆయన వేడుకునేటువంటి దాన్ని మీరు సరి చేసుకునేవారుగా ఉన్నారా? గమనించండి. మనం వేడుకుంటుంటే మనం ఏ స్థితిలో ఉండాలి? మరి ఆ రోజు నాకు తృఢీకరించలేదు కానీ ఈ రోజు నువ్వు తృఢీకరిస్తావా లేదు? ఒకసారి గమనించు. శరీరదారుడు వచ్చినప్పుడు ఆయనతో ఆయన తృణీకరించలేదు, నిరాకరించలేదు. కానీ దేవుని దూతల వలె క్రీస్తు చేసిన వలె నిన్ను అంగీకరించింది, యేసుక్రీస్తుని అంగీకరించారు. కానీ ఈ రోజున మీరు తృణీకరిస్తున్నా లేదు. వాక్యంగా జీవం కలిగి ఉన్నాడు అని చెప్పేసి తెలుసు. ఆ వాక్యము స్పష్టంగా బయలుపాటు చేయగలుగుతున్నప్పుడు సంఘకాలాల్లో ఏ విధంగా ఉంది, పరిస్థితి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది, ఏం జరుగుతుంది, ఆది నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్త విషయాల గురించి మనం గుర్తు చేసుకోవడానికి ఏది మనకి తక్కువైంది? వాక్యమైనా కాదు. మరి ఆ వాక్యాన్ని మనం గుర్తెరిగి ఉన్నామా లేదు? ఒకసారి మిమ్మల్ని సరి చేసుకోండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన